తలపోసుకొని నీ ఎడల నా ఎడల అపారమైన కృపను కనపరిచి ఆయన తన చేతిలో నేను భద్రముగా దాచిపెట్టని రీతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం చేశాను. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమలో డంబం లేదు, ఆయన ప్రేమలో స్వార్థత లేదు, ఆయన ప్రేమలో మనుషులలాగా క్షణిక మాత్రం ఉండే ప్రేమ ఆయనది కాదు. ఆయన ప్రేమలో నిజాయితీ ఉంది, ఆయన ప్రేమలో నిస్వార్థత ఉంది. ఆయన ప్రేమ మన కొరకు ప్రాణం ఇచ్చినంత ఎక్కువగా ప్రేమించిన ప్రేమ. తన తల్లి తన గర్భంలో పుట్టిన చంటి పిల్లనైనా మరుస్తున్నంత కానీ నేనైతే నేను మర్చిపోలేను. ఎందుకంటే నా అరచేతిలో నేను నీ పేరు దాచుకున్నాను, చెప్పుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణము, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తన ప్రాణంలో సైతం సంతోషంగా అర్పించిన దేవుడు ఆయన. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. మన వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారేమో, లేకపోతే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మారిపోతారేమో. కానీ ఈ దినమున నువ్వు నేను ఆయన ఎదుట పరిశుద్ధంగా లేకపోయినా, ఆయన ఎదుట నమ్మకంగా లేకపోయినా, ఆయనను సంతోషపరచలేకపోయినా కానీ ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన ప్రేమను మనకు దూరం చేయలేదు, తన కృపను వాత్సల్యతను మనకి దూరం చేయలేదు. ఆయన అంటున్న ప్రతిదినము ఆయన నూతన వాత్సల్యము మన ఎడలో నూతన పరుస్తూనే ఉన్నాడంట. ప్రతిదినం ఆయన ఒక దర్శనం మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఆయన స్వరూప దర్శనముతో మన ఆశను తీరుస్తూ ఉన్నాడు. మన అక్కర్లు తీర్చిన యెహోవా ఈయనగా మనకున్నాడు. మనం చూచున్న దేవుడిగా ఆయన మనతో ప్రతిదినం ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉండే స్నేహితుడిగా, ఆయన ఎబినేజర్గా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా షాలోముగా మనలో సమాధానముతో మనల్ని తృప్తిపరుస్తూ ఆనందపరుస్తూ, ఆయన ఎల్ షడాయిగా మన పక్షమున వాద్యమాడుతున్న శక్తిమంతుడిగా మనతో ఇంతవరకు ఉన్నాడు. ఆయన అంటాడు, తనను ప్రేమించే వారికి అనగా మనము ఆయనను ప్రేమిస్తున్న మన జీవితాలలో, తన సంకల్పం చొప్పున పిలువబడిన మన జీవితాలలో, ఇగో తల్లి గర్భంలో రూపింపబడక ముందే, ఈ లోకము నిర్మింపబడక ముందే, భూమికి పునాదులు వేయబడక ముందే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. తన సంకల్పంలో ప్రేమించాడు. తన సంకల్పంలో ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు. నువ్వు నేను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ప్రభా, నేను విడిచి ఎక్కడికి పోగలవు? నువ్వు లేకుండా ఎక్కడ మేము బ్రతకగలం? ఓ, నేను కూర్చుండటం లేచుటం నీకు తెలియనన్నావే. ఓ మా తల్లి గర్భంలో మా ఎముకలు నిర్మించిన రీతి, మా తల్లి గర్భంలో మేము పిండముగా ఉన్న రీతి ఇవో ప్రభా నీకు స్పష్టంగా తెలుసు తండ్రి. నీ సంకల్పము, నీ నాథ ప్రణాళిక ఇవో ప్రభా మమ్మల్ని సజీవంగా నిలిపింది. ప్రభా, మేము అనాథలం కాదు. మా తల్లి గర్భంలో మేము రూపింపబడక ముందే మా యేసులో మేమున్నాం తండ్రి. మీలో మేమున్నాము ప్రభా. నీ జీవంలో మేము దాచబడ్డాము తండ్రి. నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. మమ్మల్ని ఇంతవరకు రెక్కల చాటున దాచి ప్రేమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. థ్యాంక్ యూ యేసు అని చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు అని చెప్పండి. నీకు కృతజ్ఞతలు ప్రభా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను తలపోసుకుంటున్నాం, నీ మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మా పైన మీరు చూపిన జాలి గొప్పది, మా ఎడల మీరు చూపిన వాత్సల్యత కృప గొప్పది. అందుకేనేమో మేము ఇంకా బ్రతుకున్నాం. మాలో ఏ మంచి లేకపోయినా నీ సన్నిధిలో ఇంకా కూడా మేము బ్రతుకుతూ ఉన్నాం, చలిస్తున్నాం, ఊపిరి పీల్చగలుగుతున్నాం. తృప్తిగా మేము ప్రభా మేము పూజించగలుగుతున్నాం. మా జీవితాలలో ఏ కీడు మమ్మల్ని కుట్టలేదు ప్రభా, ఏ తగులు మాకు ధరించలేదు. ఓ ప్రభా, కాపరిగా మాతో ఉండి ఇంతవరకు నడిపించాం. యోగ రూహ ప్రభా, మీరు మాకు కాపరిగా ఉన్నారు ప్రభా. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి స్నేహితుడు, ఎంత గొప్ప తల్లి కంటే తండ్రి కంటే ప్రేమిస్తున్న దేవుడు. మమ్మల్ని విడువనన్నావు, మమ్మల్ని మరవనన్నావు. మన్ను నా సొత్తును మీరు మాత్రం అన్నారు. నేను మీరు మర్చిపోలేను, ఎందుకంటే నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించావు. అందుకే నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రభు చూపి మమ్మల్ని రక్షించావు. అపరాధముల చేత పాపముల చేత మేము చచ్చిపడి ఉన్నప్పుడు, మేము చీకటిలో బ్రతుకుతున్నప్పుడు, అనాథులుగా ప్రభు ఏ యొక్క నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నప్పుడు నీ కృప మా మీద ఉదయించింది. నీ వెలుగు మమ్మల్ని తాకింది. నీ యొక్క దయదృష్టి మమ్మల్ని ప్రభు దర్శించింది. ప్రభా, నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులతో ఆయనను గణపరుతాం. ఆయన
ఆయన చేసిన మేలులను తలపోసుకుని ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. ప్రేమ గొప్పది, జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా. శాశ్వతమైన ప్రేమ అది కొంతకాలం విడిచిపెట్టే కాదు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టావు. మమ్మల్ని ప్రభా అనాథలుగా మర్చిపోలేదు. ఈ లోకంలో అస్థిరమైన మంచి జీవితంలో ప్రభా ఆదరణ చూపే వారి లోకంలో మాకు లేదు. దాన్ని ఆదరించలేకుండా సౌకర్యించావు, ప్రేమించావు, నీ మనస్సును అర్పించావు, నీ ప్రేమతో నింపావు ప్రభా. నేను నీకున్నాను, నా స్వప్నను నన్ను బలపరిచావు తండ్రి ప్రభా. నీ మాటలలో జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, ఎదుటి వాళ్ళు తప్పుడు అడుగులో పడినప్పుడు ప్రభా, మనుషులు మమ్మల్ని ఏదైనా చేశారు, మనుషులు మమ్మల్ని తోసేస్తారు. నువ్వు చెడ్డని వరకు మమ్మల్ని పిలిచినప్పుడు నన్ను మమ్మల్ని ఆదరించావు, గౌరవించావు. అనాథనైన నన్ను వెనక్కి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివి. అనాథనైన నన్ను వెనక్కి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. యేసయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. అస్థిరమైన లోకంలో ఏది శాశ్వతము కాదని ఎరిగి, ఈ లోకంలో ఏది నిత్యము కాదని తెలిసి, అది మనుషులైనా, మనుషుల ప్రేమైనా, మానవాళి ఎవరైనా, లోకంలో ఏది శాశ్వతము కాదని ఎరిగి ప్రభా, సాటి లేని మా యేసయ్య నీ శాశ్వతమైన ప్రేమను కోరుకుని నీవే మాకు శాశ్వతమని నీ పాదాల చెంతకు చేరిన, నీవే మాకు సమస్తమని, నువ్వు మాత్రమే మమ్మల్ని తృప్తిపరచగల దేవుడవని, అంతవరకు మమ్మల్ని ఓదార్చి ప్రేమించే దేవుడు నీవు ఉన్నావని నీ చెంతకు చేరామయ్యా. అస్థిరమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్యా చేర్చుకొంటివే. అస్థిరమైన లోకములో తిరిగి
నన్ను ఈ లోకంలో ప్రభా ఎంతటి నీటి పడగలంటున్నా మా జీవితాలలో, గడ్డి పువ్వు లాంటి మా బ్రతుకులు ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఎప్పుడు ఎలాంటి స్థితులలో మరణము మమ్మల్ని ఆవరిస్తుందో తెలియని దినములలో అస్థిరమైన లోకంలో బ్రతుకుతున్నాము. నీ కృపలో మమ్మల్ని అందరూ ఇంతవరకు కాపాడి బ్రతికించవు. మేలులు యోచిస్తున్నప్పుడు మమ్మల్ని ఇంతవరకు నడిపించిన మార్గంలో ఒక్కసారి మేము తలపోసుకుంటున్నప్పుడు నీకు వందనాలు చెప్పకుండా ఉండదు. నీ మంచి ఇగో తండ్రి ప్రభా హృదయం బట్టి మాడలో మీరు చూపిన ప్రేమకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలవు. విరిగి నలిగిన హృదయంతో సజీవ యాగముగా ఈ ఉదయకాలపు నైవేద్యముగా మమ్మల్ని మేము నీ ఎదుట అర్పించుకుంటున్నాం. నీ యొక్క కృప ఎంత గొప్పది, విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు, మమ్మల్ని ఆవరిస్తుంది, మా కొరకు ఆలోచిస్తూ ఉంది. మమ్మల్ని దూరపరచుకోలేని ప్రేమ, మా కొరకు ప్రతి క్షణం మా కొరకు ఆరాటపడే నీ ప్రేమ, నీ కృప, మా కొరకు తాపత్రయపడే కృప. మేము నేను విడిచిపెట్టి ఎన్నిసార్లు దారి తప్పి వెళ్ళిపోయి ఉంటాము, ఎన్నిసార్లు మా ఆశల వెంబడి మేము పరిగెత్తుంటాము, ఎన్నిసార్లు ఇగో ప్రభా నువ్వు కాదని ప్రభు మిమ్మల్ని ఆయాసపడి మిమ్మల్ని బాధ పెట్టి తిరిగి నీకు సిలువ వేసి ఉంటాము. ఎన్నిసార్లు తిరిగి మేము కొట్టి ఉంటాము తండ్రి. అయినా నీ కృప మమ్మల్ని విడిచిపెట్టలేదు, నీ ప్రేమ మమ్మల్ని మర్చిపోలేదు, నీ కనికరము మా మీద ఇంకా కూడా జాలి పడుతూనే ఉన్నారు. మీరు పడుతూనే ఉన్నారు, మా కొరకు నీ చేతులు చాపుతూనే ఉన్నారు. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, అది లోకంలో ఏ మనసులు చూపించలేదు, మా తల్లిదండ్రులు చూపించలేదు. నీ ప్రేమ గొప్పది అని చెప్పండి. జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకి వచ్చావు, ఆదరించి కౌగలించి హత్తుకుంటివే. అనాథనైన నన్ను అని అంటాడు. అనాథనిగా మిమ్మల్ని విడిచిపెట్టలేదు నేను. నా ఆత్మ మీతో ఉన్నది, నా సన్నిధి మీతో ఉన్నది, భయపడద్దు. మీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీలో ఉన్నాను. నీ కృప గొప్పది, చూపు దేవునిగా గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అవును తండ్రి, పనికిరాని పాత్రను మేము పడిపోయిన పామరులమైన మా బ్రతుకులను, చీకటిలో బ్రతుకుతున్న మంచి లేదు మా బ్రతుకులలో నీ వెలుగును నింపి ఈ దినమున నీ సన్నిధిలో మేము తండ్రి యొక్క కుమారులము, నీ బిడ్డలము. మా తండ్రి మాకున్నాడు, ఆ పరలోకపు తండ్రి మమ్మల్ని ఆవరించున్నారు. ఆయన చేతిలో మేము ఆయన బిడ్డలమని చెప్పుకునే కృప మాకుంది. ఈ లోకంలో మమ్మల్ని విడువని దేవుడుగా మా పక్షంలో ఉన్న వాడ, మమ్మల్ని విడువనన్నా, మమ్మల్ని మరువనన్నా, నేను నీ ముందు నడిచి వాడనన్నా, నేను నిన్ను విడిచిపోలేనన్నా, నీ పాపములు నా వీపు వెనుక తగ్గి పారవేసి ఉన్నాను అని వాగ్దానం చేశారు. నేను నీ యొక్క పాపములను జ్ఞాపకం ఎప్పటికీ చేసుకోలేనన్నా.
నీలా ఎవరు ప్రేమించగలరు? నీకు సాటి లోకంలో ఎవరు లేరు. ఇదంతా నీ కృపయ్యా. లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీతి సూర్య, తేజోమయుడా, ధవల వర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, అతి శ్రేష్ఠుడా, శుద్ధుడా, మహిమాన్వితుడా, నా మనస్సు మార్చి నీ స్వరూపంలో నన్ను నిలబెట్టు ప్రభాని. నీ ఆత్మతో నన్ను నీ రూపంలోకి మార్చని అడుగుదాం. నీ సెలవులో నా కొరకు నువ్వు చేసిన త్యాగంలో నీ సన్నిధిలో మేము నీ సెలవు చెప్తా మేము ఉన్నాం ప్రభా. నా మనసు మార్చండి అని అడుగుదాం. నీ రూపంలో నేను ఉండాలి. ఓ యేసు, నీ రూపంలోకి మమ్మల్ని మార్చండి. అందరం కూడా ఆయన రూపాన్ని కోరుకుందాం. ఆయన ప్రేమ మన మధ్యలో ప్రవహిస్తూ ఉండగా, ఆయన ఆత్మ మన మధ్యలో ఇగో బ్రతకబడి తాకపోతుండగా, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఆయన ఘనమైన నామాన్ని పైకెత్తుతూ చేతులు పైకెత్తి, లార్డ్ నువ్వు సర్వోన్నతుడా, నువ్వు ఇంటి సూర్యుడివి, బలవంతుడివి, ధవలవర్ణుడివి, రత్నవరుడివి, 10,000 అతి సుందరుడా, ఓ గొప్పవాడా, ఆరాధనకి యోగ్యుడా నేను కనపరుస్తున్నామని పాత్రనయ్యా, పడిపోయినా, ఓ పగిలి విరిగిపోయినా, యువతని ప్రభా అతని ఏ స్థితిలో ప్రభా ఎందుకు పనికిరాని అర్హత లేని వాడిగా నీ సన్నిధిలో మేమున్నాం. దానికి అవమానుల చేత, నిందల చేత, పాపము ఊపిలో పడిపోయి చిక్కుకుపోయి విరిగిపోయి అతని ప్రభా అతని ప్రభా దిక్కులేని అతని ప్రభా నిరీక్షించకుండా పడి ఉన్న మా జీవితాలలో ఒక్కసారి నీ పాదం చెంతకు వస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని పట్టుకో, దాన్ని మమ్మల్ని దర్శించు. తిరిగి మా జీవితాన్ని సారిపై పెట్టి కుమ్మరిగా మా జీవితాలు కలిసి ప్రభా పాత్రలు నేను పవిత్రుడా
నన్ను దర్శించండి అడగండి. విడిచిపెట్టి ప్రభు నీ మాటలు కాదని నా తండ్రి మాటలు తప్పిపోయిన కుమారుడు విడిచి దూరం పక్కన పెట్టినట్లుగా తండ్రి ప్రభా మా మార్గంలోను మేము కోరుకున్నాం. లోతు వలె రమ్మమైన మార్గాలను మేము కోరుకున్నాం. మా జీవితాలలో సుఖాన్ని భావానికి మేము అయాతను మా జీవితాలు అప్పగించుకున్నాం. అయ్యా మలినమయ్యాం, చెదిరిపోయినాము, విరిగిపోయాము, నీ సన్నిధికి దూరమయ్యాము తండ్రి. నీ సౌఖ్యము మాకివ్వవా, నీ తోడు మాకివ్వవా. ఓ మమ్మల్ని ఆశీర్వదించు, తిరిగి నీతో ఐక్యపరచవా, నీతో అంటుపట్టవా, నీ ఆత్మతో మమ్మల్ని బలపరచవా. ఒంటరిగా అనాథలుగా దిక్కుతోచని స్థితిలో మేము ఉన్నాం మా జీవితాలలో. ఓ తండ్రి ఒక్కసారి మమ్మల్ని పట్టుకో, మమ్మల్ని బలపరచు. కనరాని దూరంలో బ్రతికి ఉన్నాము, దయచేయచ్చు. సౌఖ్యము కోరి క్షేమము మరచి దైవాజ్ఞను నేను విడచి కానరాని దూరము పోయి ఒంటరినైనా సౌఖ్య
ఒంటరినైనా అనాథుడను, ఒంటరినైనా రెండు చేతులు పైకి చాపి జీవితంలో అప్పగిద్దామా? మనసు మార్చు పరమత జీవితంలో అప్పగిద్దామా? నీదు ఆత్మతో నేను నీ ఆత్మతో మనసు మార్చు పరమత నిరుగత కావాలి. మా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ఇంతవరకు మా జీవితాలను మీరు నడిపించడానికి మేమేం మాత్రం వారు. ఇంతవరకు మేము ఏ విధంగా బ్రతకడానికి, మేము ఏ విధంగా సత్యమని ఉండడానికి మేము ఏ పాటి వారు. మమ్మల్ని భరించారు, మమ్మల్ని నడిపించారు. మా స్థితిగతులలో మమ్మల్ని హెచ్చించావు. మందని విడిచి వెంటాడి తిరుగుతున్న దావీదును ఎన్నుకొని హెచ్చించి సింహాసనం మీద కూర్చొని పెట్టావు. పెంట కుప్పల మీద ఉన్న దీనులను దరిద్రులను పైకెత్తి దేవుడు. అవును, నీ ఆలోచనలు గొప్పవి. మేమేమాటి వారు ప్రభా, ఇంతగా మేము మమ్మల్ని కోరుకోవడానికి మేమెంతటి వారు. మేము చూసిన గొప్ప కార్యాలు నీ చేతి బహుమానాలు. మా జీవితంలో ఇంతవరకు మేము చూసిన మేలులన్నీ కూడా ప్రభా నీ కృప కార్యములు, నీ దేవులను మాత్రమే ప్రభా. అంత తప్ప మాకంటూ మేమని చెప్పుకోవడానికి మాకేమీ లేదు ప్రభా. ఇదంతా నీ కృపయే. ఇంతవరకు మందను వెంట
మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సహించి ఈ దినమున మమ్మల్ని ఇంకా కూడా నీ కృపతో నింపుతున్నావు. మేమని చెప్పుకోవడానికి మాకు ఏమీ లేదు. మీరు గొప్పవారు, మీరు మంచివారు, నీ కార్యములు ఆశ్చర్యములు తండ్రి. నీ నమ్ముకున్న వారిని నీవు సిగ్గుపడనివ్వు. నీ యొద్దకు చేరు వారిని తోసివేసే దేవుడు కాదు. నీవు మా పక్షం నుండి వాడు. నీ కార్యములు గొప్పవి ప్రభా. మనుషులు అందరి అద్భుతములు చేసే ఆశ్చర్యకరుడు మీరు. ఇంతవరకు మాటలు ఎన్నో మేలులు చేశారు, ఇంకా కూడా చేయబోతున్నందుకు వందనాలు. నీ అద్భుత కార్యములకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక ముందు మా జీవితంలో నీ యొక్క అద్భుతమైన ఆలోచన చేత యుగ యుగములలో నీ ప్రణాళికల మమ్మల్ని ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మేలులకై తాత్కాలిక వినాశనం ఎప్పటికీ పరిగెత్తము, కానీ నీ ఆలోచనలు గొప్పవని తెలుసుకోలేకపోయావు. నీ యొక్క గొప్ప ప్రణాళికల్లో మేము ఉన్నామని ఇక్కడ ఉంచుతున్నందుకు, ఇక ముందు మేము నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సమస్త మేలులకై ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి ఇక ముందు మా ముందు సైన్యముగా మాతో ఉండే ఏబినేజరుగా ఇమ్మానుయేలు దేవుడు మాతో ఉండువాడిగా, ఆనాడు బేతేలు దేవుడు యాకోబును విడిచిపెట్టలేనట్టుగా ఇంతవరకు మమ్మల్ని నడిపించినట్టుగా ఇక ముందు కూడా నడిపించబోతున్నా. ఓ దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇమ్మానుయేలు దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నామములో స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ఈ యొక్క